ఇవాళ ఇక్కడ యాసంగి వడ్లను కనుక మీరు రా రైస్ పట్టిస్తే 22 కిలోల బదులుగా 30 కిలోల నూకలు అయితే కావచ్చు, 32 కిలోల నూకలు అయితే కావచ్చు. 67 కిలోల బియ్యంలో ఓ 40 కిలోల బియ్యం అయితే కావచ్చు, 27 కిలోల నూకలు అయితే కావచ్చు. నూకలు పట్టుకోబట్టి కాదు, నూకలు కూడా బియ్యానికంటే ఒక 10 రూపాయలు తక్కువగా అమ్ముడుపోతాయి. ఎక్కడ అమ్ముడుపోతాయి? అవి లిక్కర్ కంపెనీలో పోతాయి. అవి లిక్కర్ కంపెనీలో పోతాయి, పోల్ట్రీ ఫార్మర్లకు పోతాయి. ఇవాళ పోల్ట్రీ ఫార్మర్గా లిక్కర్ కంపెనీలుగా 16 రూపాయలు, 17 రూపాయలు, 18 రూపాయలు నూకలు కొంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్? ఒక 10 రూపాయలు ఉండొచ్చు. ఆ బియ్యానికి ఈ నూకలకు మధ్య డిఫరెన్స్ ఒక 10 రూపాయలు ఉండొచ్చు. అంటే ఒక క్వింటల్ వడ్ల వెనుక వచ్చే డిఫరెన్స్ 10 కిలోలు కూడా 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు టన్నుకి ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. మీరు చెప్పిన 30 లక్షల ఎకరాకు అన్నారు, ఎన్ని పైసలు అవుతాయి? ఇలా ఒక 1000 కోట్ల రూపాయలు, 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని అయ్యా మేము 67 కిలోల బియ్యం పెడతాం, 22 కిలోల నూకలు బదులుగా 30 కిలోల నూకలు అలవ్ చేయండి, లేదా మాకేమైనా కొంత మీరు సపోర్ట్ చేయండి, మేము కూడా ఆదుకుంటామని చెప్పి చర్చలు పెట్టుకోవాలి. కానీ ఇలా జిద్దు మీదకి వచ్చి శంకినేషాలు వేసి మొత్తం వడ్లు పండిస్తాం, నీ ఇంటి మీద పోతాం, నీ ఇష్టం, నువ్వేం చేసుకోంటే గింత బాధ్యతారహితంగా, గింత సిగ్గుమానితనంగా, గింత చేతగానితనాన్ని, గింత బేరతనాన్ని ఇలా రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి మీరు చెప్తా ఉంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఓహో గింత చేతగాని ముఖ్యమంత్రా, మంచిగా నడుతారో తన ఖాతాలు వేసుకుంటాడు, మంచిగా నడవకపోతే మాత్రం ఇతర ఖాతాలు రూపుతున్నటువంటిది అలా అర్థమైంది. నేను రైతాంగాన్ని ఒకటే చెప్తున్నా, ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా యాసంగిలో రా రైస్ను ఎంతైనా తీసుకుంటామని ఇండెంట్ ఇచ్చింది. కానీ మా రైతులు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పోయినసారి 50 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేస్తే ఈసారి కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసిండ్రు. వడ్లు వేద్దు మీరంటే 20 లక్షల ఎకరాల పాపం వేయలే. ఎంత ఏడుపొస్తుంది అంటే, నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, నీళ్ళు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, పంటను పండించుకోండి, మీరు దుబాయ్కి పోకండి, మీరు బొంబాయికి పోకండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పంటలు వేసుకునే పరిస్థితి రాక ఇలా వాళ్ళు ఎట్లా బతకాలని ఒకసారి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ ఇస్తుంది ప్యాడీ వేయద్దని చెప్పి, గద్దిచ్చి పెడుతుంది ప్యాడీ వేయద్దని చెప్పి. ఇవాళ దాన్ని పాటించి 20 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేయలే. నీళ్లు ఉన్నప్పటికీ, గ్రౌండ్ వాటర్ ఉన్నప్పటికీ, కరెంట్ ఉన్నప్పటికీ, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇలా 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేము. ఇంత దౌర్భాగ్యమా? మీరే బాగా చెప్పింది, 1 కోటి ఎకరాల మానవని చెప్పినావు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. ఇవాళ 30 లక్షల ఎకరాలకే నువ్వు ప్యాడీ వేస్తకుండా నీ దుస్థితిలో ఉంటే 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చి 1 కోటి ఎకరాల్లో వరి పంట పండిస్తే ఎక్కడ అమ్ముకుంటావు కేసీఆర్ గారు? మరి దేని చూసి మాట్లాడినావు? ఏమి చూసి అంచనా వేసినావు? దేన్ని బట్టి నువ్వు ప్రాజెక్టు పెట్టినావు? ఎవరి కోసం ఇవాళ వడ్లు పండించమని చెప్పినావు? ఎవరి కోసం 1 కోటి ఎకరాలని చెప్పినావు? ఇంత అన్యాయమా? ఇవన్నీ నేను రాయాలి ముఖ్యమంత్రి గారు. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని రాసిన ఉత్తరం ఇది. ఎంతకని చెప్తాం మేము? గిన్ని అబద్ధాలా మీవి? గింత గజ్జ కడతానమా మీది? గింత అబద్ధాలా మీవి? ఇక ముఖ్యమంత్రి గారు చెప్పమనగానే కేంద్రం దగ్గర పోయి మొన్న మీరు మీటింగ్ పెట్టి చెప్పిండ్రు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, ఇప్పటి నుంచి కేంద్రం కొనకపోయినా మా రైతుల బతుకుల్ని బాగు చేసే బాధ్యత మాదే, మా ప్యాడీని కొనుక్కునే బాధ్యత మాదే, మేము ఏం చేయాలని అవి చేసుకుంటాం, మీరు సహకరించిన మాత్రాన మేము మా రైతాంగాన్ని పోగొట్టుకుంటామని చెప్పి మీరే ఉపన్యాసం ఇచ్చారు. నేను ఇవాళ అంటున్నా, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికని ఒకటి హామీ ఇస్తున్నా, రేపు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోతుంది. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇది పోతుంది. రేపు వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అది వర్షాకాలం పంట అయినా, ఎండాకాలం పంట అయినా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనేటువంటి బాధ్యత తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన అంటాడు, మీకు కత్తి లేదు, నెత్తి లేదు, మీరు ఏం ముగ్గురే ఉన్నారు, మీరు ఎట్లొస్తారో తెలుస్తుంది, నీకు ఎట్లొస్తారో మీకు తెలుస్తుంది. మాకు తెలియదా రెండున్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎంత వచ్చిందో? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.